హలో ఎవ్రీవన్, సంక్రాంతి పండుగ అందరు ఎట్లా ఎంజాయ్ చేసిరో చెప్పండి. వీలుంటే కామెంట్ సెక్షన్లో. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. ఫ్రైడే రోజు, కనుమ రోజు ఈవినింగ్. అది మీకు చూపిస్తున్నాను. కరీంనగర్లో ఎగ్జిబిషన్ ఉంది కదా, దీనికి వెళ్ళాము. అక్కడ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్ తీసేసుకున్నారు. మేము ఈవినింగ్ టైంలోనే వెళ్ళాము. ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ మేము డిమార్ట్కి వెళ్ళేసి, డిమార్ట్లో పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అంటే ఇక్కడ మీరు ఏంటంటే సినిమాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, బట్ పిల్లల కోసం వెళ్ళాలి, పిల్లల కోసం టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ స్పెండ్ చేయడానికి తీసుకోండి. ఎందుకంటే సినిమాకి వెళ్తే పిల్లలు అనేది అక్కడ ఏం ఎంజాయ్ చేయడానికి ఉండదు. ఇక్కడికి వెళ్దాం అనుకోండి, పిల్లలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందన్నమాట. ఆల్మోస్ట్ సంక్రాంతి పండుగ అందరూ మూవీస్ ప్లాన్ చేసుకుంటారు కదా, బట్ ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మెర్మేడ్ ఉంటుందన్నమాట. అంటే సాగరకన్య అనేది ఉంటుంది. అంటే రియల్గా కాదు, జస్ట్ అందులో ఒకళ్ళు పెడతారు. పాపం ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు అందులోనే ఉంటుందన్నమాట. ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్, పార్కింగ్ 20 తీసుకుంటారు. 5 o'clock ఓపెన్ అవుతుంది, 10-10:30 వరకు ఓపెన్లోనే ఉంటుందన్నమాట. డే టైంలో ఓపెనింగ్ అనేది ఉండదు. మనకి ఎంట్రన్స్ అనేది అలా గుహలాగా ప్లాన్ చేసి, వాల్ పోస్ట్ పెద్ద చూసారు కదా, అట్లా ఉంటుంది. మంచిగా ఫొటోస్ దిగడానికి అయితే మంచిగా ఉంటుంది. మీరు ఎవరైనా దిగాలనుకున్నప్పుడు దిగొచ్చు. మళ్ళీ మనం లోపలికి గుహలాగా ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత ఇలా చిన్నగా ఒక వాటర్ ఫాల్ ఎఫెక్ట్తో ఇట్లా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మనకంటే. అంటే మనకు తెలుసు ఇది డూప్ అదంతా అని, బట్ పిల్లలు మాత్రం రియాలిటీ అనుకుంటారు కదా, రియాలిటీ చెక్ లాగా. సో ఒక లైన్లో వెళ్తుంటే మనకు అమెరికాలో హౌసెస్ ఎట్లా ఉంటాయి, ఎట్లా స్నోతోని, సో అలా ఉంటుంది. మనం ఇంకొంచెం లోపలికి వస్తే ఇక్కడ మీరు సాగరకన్య కనిపిస్తుంది అనమాట. మేము కొద్దిసేపు చూసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాము. తర్వాత ఇద్దరు వచ్చారనమాట, ఒక బాయ్ కూడా జాయిన్ అవుతారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము రాగానే అటువైపు వెళ్ళిపోయింది. అటువైపు, ఇటువైపు, బ్యాక్ వైపు, మళ్ళీ బ్యాక్ ఇటు సైడు. పాపం ఆమె 4 times ఎంటర్టైన్మెంట్ చేసింది. ఆ వాటర్ అనేవి కొంచెం హాట్గానే ఉంటాయి. మా చిన్నోడు అటున్నప్పుడేమో మంచిగా హాయ్ చెప్పాడు, బట్ ఇటువైపు వచ్చేసరికి ఏమో భయపడ్డాడు అనమాట. పాపం ఆమె అందరికీ హాయ్ చెప్పుకుంటూ ఒక 1 minute అంతా అందులో వాటర్లో పల్టీలు కొట్టేస్తుంది. మళ్ళీ ఒక 1 minute పైకి వెళ్ళి బ్రీతింగ్ తీసేసుకొని వచ్చేస్తుంది అనమాట. అంటే ఆమె కూడా నోస్కి పైప్ లాగా అది పెట్టేసుకున్నారు. బట్ ఏదైనా వర్క్ కష్టమే కదా. పాపం నాకు కొంచెం అంతే బాధగా అనిపించింది అనమాట. ఆమె డ్యూటీ అది అయినప్పటికీ పాపం వాటర్లో ఆల్మోస్ట్ ఒక 2-3 hours ఉండి స్పెండ్ చేస్తూనే ఉండాలి. అందరికీ హాయ్ చెప్పాలి, అందరూ చెప్పే విషయస్కి రెస్పాండ్ అవ్వాలి, ఆమె రిటర్న్ రెస్పాండ్ ఇవ్వాలి అని కదా. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళామని చెప్పాను కదా, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. మనకు లోపలికి వెళ్ళాక స్టాల్స్ అనేవి ఉంటాయి, చిన్న స్టాల్స్, గేమింగ్ స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట. మేము ఇక అక్కడ కొంచెం సేపు ఒక 10 minutes అక్కడే మెయిన్గా ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అందరు చూసి అందరు హాయ్ చెప్పాలనుకుంటారు కదా, సో అక్కడే కొంచెం జామ్ అయిపోతుంది. మనం లోపలికి వచ్చాక కొన్ని స్టాల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ స్టాల్స్లో మనం బయట తీసుకుంటేనే బెటర్ అనమాట, ఈ స్టాల్స్లో తీసుకునే బదులు. ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. టిక్లీస్, ఇవే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడే ఎక్కువ అనిపించింది. ఇక బార్గెన్ చేసే అంత ఓపిక కూడా ఉండదు కాబట్టి బయట అయినా అదే కాస్ట్, లోపలైనా అదే కాస్ట్. ఇంకా లోపల ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బయట ఆ లైటింగ్ అదంతా కట్టాలి కదా, వాళ్ళ ఎక్స్పెండిచర్ మొత్తం వాళ్ళ మీద వేసి కట్టేసుకోవాలి కాబట్టి అవన్నిటికి ఛార్జెస్ దానిలోనే వేసేస్తున్నారు. సో ఇక్కడ గేమ్స్ ఉంటాయన్నమాట. మీరు అక్కడ ఏమన్నా ఐటెం కొనుక్కునే బదులు ఇలాంటి గేమ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, బాగుంటుంది. ఇక్కడ మేము రింగ్స్ వేసుకున్నాం. 50కి 10 rings ఇచ్చారు. బట్ ఇలాగ ఏదో ట్రిక్ ఉంటుందండి. ఎందుకంటే అసలు మనం ఎన్ని రింగ్స్ వేసినా పడవు. మళ్ళీ మనం ఫుల్ రింగ్ సర్కిల్ అనేది ఆ బాక్స్ మీద పడాలంట. కొంచెం ఎడ్జ్గా కొంచెం తప్పిపోయినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. జస్ట్ ఒక 1/2 inch తేడాతో పడ్డా కానీ, ఒక 1/2 inch దానిపైన పడ్డా కానీ అలా అస్సలు ఇవ్వట్లేదు. మాకు పడింది ఒక 2 అట్లా పడ్డాయి కానీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సో ఇది ఏదో ఉంది అనుకుని సైలెంట్గా ఉన్నామన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇంకా గేమ్స్ ఉన్నాయి, అందులో వెళ్ళాము. ఇట్లా జెయింట్ వీలు అవన్నీ ఉన్నాయన్నమాట, అవి కూడా ఎక్కామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా గ్లాస్తో బాల్స్ కొట్టడము, బాల్తోని గ్లాసెస్ని కొట్టడం ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉంటాయి, బట్ ఇక్కడ అస్సలు తినకండి. నేనైతే చెప్తాను, ఇక్కడ అస్సలు తినకండి అనే చెప్తాను. ఎందుకంటే ఏమో నాకు అంత వైబ్ నచ్చలేదు అక్కడ, ఫుడ్ వైబ్. బట్ అక్కడ పాపం ఇక ఏమంటారు, డబ్బుల కోసం పనిచేసుకునే వాళ్ళకైతే తప్పదు. కానీ పిల్లలకు మీరు మాత్రం తినండి, కానీ పిల్లలకు మాత్రం అస్సలు తినబెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు అసలే ఇన్ఫెక్షన్స్ టైము. ఇక్కడ జెయింట్ వీల్ అనేది మా తమ్ముడు ఎక్కాడు, మా పెద్దోడిని తీసుకొని. మీకు ఇక్కడ రియల్ వాయిసెస్ పెడతాను చూడండి.
చిన్నపిల్లలు జెయింట్ వీల్స్ కూడా ఉన్నాయి కానీ నేను అందులో పెట్టలేదు. మా పెద్దోడిని ఇందులోనే ఎక్కించాను, కొంచెం సపోర్ట్గా ఉంటే చూసినట్టు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా అని. ఫస్ట్ ఎక్కేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్తోనే ఎక్కాడో, అక్కడికి ఎక్కినాక మా తమ్ముడు మళ్ళీ వీడియో తీసిండు వాడు లోపల ఏం చేస్తున్నాడు ఎట్లా ఉన్నాడు అనేది. అది మీ ఇక్కడ ఒరిజినల్ వాయిస్తో పెడతాను, మీరు మంచిగా చూడండి. అంటే పాపం ఎక్కినప్పుడు మంచిగా హాయిగా ఎక్కాడు, బట్ ఎక్కిన తర్వాత అది ఒక్కసారి స్లోగా తిరిగింది ఫస్ట్ 2 రౌండ్స్ వచ్చేసి. సో ఇంతే తిరుగుద్దని వాడు అనుకున్నాడు. ఒక్కసారి అందరూ ఫుల్ అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా పికప్ అనేది స్టార్ట్ అయింది. 2 రౌండ్స్ స్లోగా తిరిగి తర్వాత గట్టిగా తిరిగిందనమాట. ఇక్కడ మా చిన్నోడు మేము అందరం చూస్తూ ఉన్నాము మా పెద్దోడు రియాక్షన్ ఎట్లా ఉంటుందనేది. పాపం చాలా భయపడ్డాడు అనమాట. ఎట్లుంది ఆరు? ఏమైంది? బాగుందా? రియాక్షన్ చేయండి. ఏమైంది? ఏమైంది? చూడు ఏమైంది? ఏమైంది? ఆపమన్నారా? ఆపరు, మధ్యలో ఆపరు. మరి ఎక్కేటప్పుడు ఎక్కినావుగా అప్పాలని కట్టినాయా? ఏమైంది? అర్థం కాలే. ఎట్లుంది బిడ్డ? ఎట్లుంది రిషి? ఎట్లుంది? అయ్యి పడతాడు, పట్టుకో తమ్ముని పట్టుకో. బాయ్. పాపం బాబుని భయపెట్టేశారని అనుకోకండి, ఎందుకంటే వాడికి ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. మేము వచ్చేసరికి ఎంత ఎక్కాలనుకో మాకు 30 years వచ్చేదాకా కూడా ఎక్కలేదు. బట్ వాడికి ఇక్కడ 2nd క్లాస్లోనే ఆపర్చునిటీ వచ్చింది ఎక్కడానికి. అదేదో గొప్ప సాధించినట్టుగా కాదు కానీ వాడికి అది ఒక మెమరీలా గుర్తుంటే ఆ ఏజ్లో ఎక్కినట్టుగా. బట్ ఇక్కడ ఏది ఆడాలన్నా, ఏది గేమ్లో పార్టిసిపేట్ చేయాలన్నా, ఇలాంటివి ఏది ఎక్కాలన్నా ప్రతి దానికి టికెట్ ఉంటుందన్నమాట. జెయింట్ వీల్కి వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ చిన్న చిన్న కార్స్ అవి ఉన్నాయి కదా, దానికి వచ్చేసి 60 రూపీస్. ఇంకా విమానం లాంటిది ఒకటి ఉంటుంది, ఫ్లైట్ లాంటిది, అది ఎక్కడానికి కూడా 60 రూపీస్ టికెట్. ఇక్కడ ఇది వచ్చేసి మేము ఎక్కాము, ఘోరంగా ఉందన్నమాట. అసలు మీకు వాయిస్ యాడ్ చేస్తాను, అదే పెడతాను చూడండి. చూడడానికే భయంగా అనిపించింది, కానీ ఎక్కుదామని ట్రై చేస్తాము. వచ్చాం కదా ఏదో ఎక్కుదాం అనుకున్నాం కానీ ఏమైనా తిని మాత్రం ఇలాంటి పాటలో దేంట్లో ఎక్కకూడదు, ఎందుకంటే కంపల్సరీ వామిటింగ్ అవుద్ది. ఎందుకంటే కడుపులో అంతా దేవేస్తూ ఉంటుంది, తిప్పుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఏం తినకుండా వచ్చే ఇట్లాంటిది ఎక్కాలన్నమాట. ఎట్లుంది చెప్పరు ఎట్లుంది? ఎట్లుంది?
నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఒకటే రింగ్స్ గేమ్ ఆడాము, ఎందుకంటే మా తమ్ముడు ఇంకొకరు రావాలి అండ్ మా కజిన్ రావాలని ఆగాము. సో మేము ఇవన్నీ ఎక్కేలోపు వచ్చారు అందరం వచ్చిన తర్వాత ఈ గేమ్స్ ఆడాము. ఎందుకంటే 100 రూపీస్కి మనకు 50 రూపీస్కి ఒక 3-4 ఛాన్సెస్ లాంటివి వస్తున్నాయి. సో అందరం ఆడితే పార్టిసిపేట్ చేయగలుగుతాం కదా అన్నట్టు సో వచ్చినాక ఆడాము. ఇట్లాంటి గేమ్ తంబోలా అంటారు, దీన్ని ఏమంటారు, కానీ ఈ గేమ్కి కూడా 100 రూపీస్కి 5 ఇస్తారనమాట. సో 5 ఇస్తే మనము 5 ఛాన్సెస్లో మనం ఎన్ని వేస్తామో అవిట్లలో ఆ బాల్స్ తర్వాత అవి మనకి అంతా యాడింగ్ చేస్తే ఆ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే మనకి ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్తో మనకు ఐటెం లాగా ఇస్తారనమాట. మనకి ఇప్పుడు ఆంధ్ర సైడ్ సంక్రాంతి టైంలో గుండాట ఉంటుంది కదా, సేమ్ గుండాట టైప్లోనే అనిపించింది అనమాట నాకు. అంటే సంక్రాంతికి అటు సైడ్ కోడి పందాలు, గుండాట, ఇంకొకటి అవేంటి చిన్న చిన్న గేమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇది మాకు వచ్చింది అనమాట. ఇక్కడ మాకు ఒక నెంబర్ వచ్చింది, 3 బ్యాచ్ తీసుకున్నాము. సో మా హస్బెండ్ ఇది చెత్తబుట్ట డస్ట్ ప్యాడ్కి వచ్చింది. సో మాకు అవి వచ్చాయి. ఒక 200 రూపీస్కి 6 ఛాన్సెస్ వచ్చాయి. 6 ఛాన్సెస్లో మనం 5 బాల్స్ వేయడం ఉంటుంది. సో అది ఆడాము, బాగా అనిపించింది ఆ గేమ్ కూడా. అండ్ ఇక మేము అంతా అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోయి వచ్చేసాము. చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి.